బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ రివ్యూ చూద్దాం. ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లో మిస్ అయ్యా. జనరల్గా అనుకుంటే అసలు మూవీ వచ్చిందని కూడా ప్రమోషన్ కూడా వాళ్ళు చేయలేదు. అందుకే నేను కూడా లైట్ తీసుకున్నా. ఇప్పుడైతే నేను ఓటీటీలో చూసా. ఫుల్గా అయితే డిసప్పాయింట్ అయిపోయా. ప్రొడ్యూసర్ అయితే బాగా ఖర్చు పెట్టాడు, కానీ అక్కడ ఒక్క ఇంటర్వెల్ సీన్స్ అక్కడెక్కడ సాంగ్స్ తప్ప అసలు ఏమేమీ బాగాలేదు. మిగతా సినిమా అంతా మామూలు. చాలా సినిమాలు చూసే ఉంటారు, అదే రొటీన్ స్టోరీ లాంటిదే ఈ మూవీ కూడా. కనీసం ఒక 20 years బ్యాక్ రావాల్సిన మూవీ ఇది. అంత అవుట్డేటెడ్ మూవీ ఇదైతే. అసలు ఈ సినిమాకి మూవీ డైరెక్టర్ హారిస్ జయగార్ అంట. నేను నమ్మలేకపోతున్నాను. ఐ థింక్ వాళ్ళు ఏమైనా అసిస్టెంట్స్తో చేపించుంటారు అనుకుంటున్నాను. ఒక అరగంట సినిమా ఫైట్స్కి పోయింది, ఇంకో అరగంట హీరోయిన్ ఎంట్రీస్ సాంగ్స్కి వెళ్ళిపోయింది. ఇంకా 1 hour మిగిలింది జస్ట్ లైక్ వెన్నెల కిషోర్ కామెడీ లాంటిది అంతే. ఇంకా ఎమోషన్స్ అయితే పెట్టారు, కానీ ఫీల్ కాదు అంటే మనకు రాదు ఎమోషన్స్. అశ్వత్థామ తర్వాత ఇది కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే నో కంబ్యాక్. ఇది పెద్ద రాడ్. అయినా కూడా మీరు ఫ్యామిలీతో కలిసి ఇలాంటి రాడ్ మూవీ చూడాలనుకుంటే చూడండి. అండ్ 18+ సీన్స్ అయితే ఎలాంటివి ఏం లేవు. బేసిక్ స్టోరీలు ఏంటంటే అక్కకు ప్రమాదం అని తెలిసి తమ్ముడు ఎలా కాపాడు, దట్స్ సింపుల్ అంతే. మీరు అంతగా చూడాలనుకుంటే నాగ్ శౌర్య యాక్టింగ్ కూడా బాగా